ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. నిన్న రాత్రి నుంచి గుడివాడ గుడ్లవల్లేరు కాలేజ్లో అమ్మాయిలందరూ వి వాంట్ జస్టిస్ అని ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ ప్రొటెస్ట్కి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. యాక్చువల్లీ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు, అండ్ అంతే స్ట్రిక్ట్గా కూడా ఉండేది. అటువంటిది ఆ కాలేజ్లో నిన్న నైట్ తెలిసిన విషయం ఏంటి అంటే, గర్ల్స్ హాస్టల్లో 28 హిడెన్ కెమెరాస్ ఫిక్స్ చేశారంట. ఆ 28 హిడెన్ కెమెరాస్ నుంచి 300 అమ్మాయిల వీడియోస్ రికార్డ్ చేసి వేరే సైట్స్కి సేల్ చేసేసారంట. ఇదంతా చేసింది 4th ఇయర్లో చదువుకుంటున్న ఒక లవ్ పేర్. ఆ అబ్బాయి చెప్పాడని చెప్పి ఆ అమ్మాయి ఇన్బిల్ చేసి అవన్నీ రికార్డ్ చేసి ఆ అబ్బాయికి ఇచ్చేది. ఆ అబ్బాయి వెళ్ళి ఆ వీడియోస్ని సేల్ చేసి డబ్బు చేసుకునేవాడు అని చెప్పి ప్రస్తుతానికి వస్తున్న రూమర్స్. అయితే వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి నాకు చెప్పింది ఏంటి అంటే, మా ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి కెమెరాస్ కానీ ఎటువంటి వీడియోస్ కానీ మాకు ఎక్కడ కూడా దొరకలేదు. అబ్బాయి ల్యాప్టాప్, ఫోన్ అన్నీ కూడా చెక్ చేసాము, బట్ మాకు ఎక్కడ కూడా ఎటువంటి వీడియోస్ కానీ ఏది కూడా మాకు దొరకలేదు అని అయితే చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా కొంతమంది ఏమంటున్నారంటే, అంటే సీసీ కెమెరాస్ని ఫిక్స్ చేయడం అంత ఈజీనా, ఒకే అమ్మాయి 28 కెమెరాస్ ఎలా ఫిక్స్ చేయగలిగింది అని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమో అందరూ అబ్బాయి మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తప్ప ఆ అమ్మాయి గురించి ఎవరు మాట్లాడట్లేదు, ఫస్ట్ అమ్మాయి కదా ఫిక్స్ చేసింది, అమ్మాయితో మాట్లాడాలి కదా అని చెప్పి కొంతమంది అంటున్నారు. అండ్ అలాగే నారా లోకేష్ గారు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారండి. ఒకవేళ వచ్చిన ఎలిగేషన్స్ కరెక్ట్ అని తెలిస్తే కనుక వాళ్ళకి తగిన శిక్ష పడాలి అనేది అయితే ఆయన కూడా ట్వీట్ చేశారు. ఏదేమైనా సరే ఇప్పుడు ఒకవేళ అది నిజమయ్యి 300 మెంబర్స్ వీడియోస్ కనుక రికార్డ్ అయ్యి ఉంటే ఇప్పుడు మనం వాళ్ళ గురించి ఆలోచించాలి తప్ప వీళ్ళిద్దరి గురించి ఆబ్వియస్లీ ఒకవేళ అదైతే శిక్ష అనేది ఎలాగైనా పడుతుంది, పడాలి కూడా. బట్ ఇప్పుడు ఆ 300 మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఎవరెవరు వీడియోస్ ఉన్నాయి, ఎలాంటి వీడియోస్ ఉన్నాయి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే ఎటువంటి క్లారిఫికేషన్ రాలేదు. చెప్తున్నారు కదా పోలీసులు కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియలేదు అనేది చెప్తున్నారు. ఇంతకీ ఇదంతా ఫేకా నిజమా ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే రాలేదు. చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది.